పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అయితా అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ల లోపల బొందబెట్టి మళ్ళా హుజరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోని మిస్టర్ గాంధీ. నీలాగా పూటకొక పార్టీ పూటకో నిమిషం మారే బ్రోకర్వి నువ్వు. ఇలా కంచెలేసి ఇలా మీరు నన్ను ఆపిర్రు, పర్వాలేదు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు. ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తా ఉన్నారు. మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడు నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఈడ భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ? ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరీ చెప్తా ఉన్నాను. రేపు పొద్దున 11 గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం. స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది, ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం. మళ్ళీ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీతో ఆయనకు పంచాయతీ కాదట, కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట. నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా? నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా? ఎస్, నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పే జవాబేంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది? నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు. అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనికే నీకు సిగ్గనిపిస్తలేదాయా? ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది? అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు, మీ భూ పంచాయతీలు ఏడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు? నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు? ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు. ఇలా ఖచ్చితంగా సరే, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు. నిజంగా తన్నుకుందామంటే రా, నువ్వు ఒక్కనివిరా, నేను ఒక్కని వస్తా, ఇద్దరం తన్నుకుందాం, ఆడ తీసుకుందాం, ఎవరికో బలవంతులో చూసుకుందాం, అదే ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా. నీకు దమ్ముంటే, నువ్వు మొగోనివే అయితే, నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా, వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నువ్వు అప్పుడు ఒప్పుకుంటాను. రిజైన్ చేయి, నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి అంటున్నా నేను. నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి. కమ్ విల్ గో ఫర్ ఎలక్షన్, ఆడ చూసుకుందాం. అది నిజమైన ప్రజాస్వామ్యం కదా.
నీ దమ్మేందో మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మేందో మేము చూపిస్తాం. యూ ప్లీజ్ రిజైన్. స్ట్రేట్ ఆన్సర్. నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి టాపిక్ ఏదో చేద్దామన్నా ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి, స్ట్రేట్ గా టీఆర్ఎస్ భవన్ కి పోదాము, తెలంగాణ భవన్ కి పోదాము, ప్రెస్ మీట్ పెడదాము, అక్కడి నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము. లేదు అంటే నువ్వు కాంగ్రెస్ పోయినావు నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి, ఎలక్షన్కి పోదాం, నీ దమ్మేందో మా దమ్మేందో చూసుకుందాం. రేపు మాత్రం ఖచ్చితంగా ఇవాళ పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో, నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే, చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు. ఇవాళ ఖచ్చితంగా రేపు 11 గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం, గాంధీ గారి ఇంటికి పోతాం. గొడవకు కాదు మేము పోయేది. ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, జీహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం. ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెట్టింపు మాట్లాడగలుగుతా, కానీ నీ విజ్ఞతకే ఇచ్చిపెట్టిన నీ యావత్ షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా చూసిర్రు. మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టు దూషించిండు. 50,000 మెజారిటీతో ఓడిపోయిండు. నెక్స్ట్ నీది కూడా గదే గతి పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అయితే ఇప్పుడు గాంధీ గారు ఇప్పుడు 12 గంటలకు మా ఇంటికి వస్తా అని అంటే మాత్రం మోస్ట్ వెల్కమ్. రాగానే బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి లోపలికి తీసుకెళ్తాం, ఇద్దరం కలిసి భోజనం చేసుకుంటాం. భోజనం చేసి ఇక్కడి నుంచి మనము స్ట్రేట్ గా తెలంగాణ భవన్ కి పోదాం. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి స్ట్రేట్ గా కేసీఆర్ గారి దగ్గరికి పోదాం. స్వాగతిస్తున్నాం, వెల్కమ్. నేను గాంధీని ఒక్కరినే కాదు బాబు, నిన్న చూసినో లేదో, నువ్వు ఇంతకు ముందు చూసినో లేదో, గాంధీ గారు ఒక్కరే కాదు, దానం నాగేంద్ర గారి గురించి మాట్లాడినా, కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడినా, గాంధీ గారి గురించి మాట్లాడినా, మన కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా, వెంకట్రావు గారి గురించి మాట్లాడినా, ఎవ్రీబడి పోయిన 10 ఎమ్మెల్యేలకు కూడా జవాబు చెప్తా ఉన్నాం. ఓకే, గాంధీ గారిని టార్గెట్ చేయడం అని కాదు, గాంధీ గారు అన్నారు. 10 ఎమ్మెల్యేలలో గాంధీ గారు అన్నారు. ఏమని అన్నారు గాంధీ గారు? ఆయన ఏమని అన్నారు? నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని గాంధీ గారే అన్నారు కదా, నేనలే కదా. మా ఎమ్మెల్యే ఇంటికి నేను పోతా అన్న, తప్పేంటిది? నథింగ్ రాంగ్. ఈ సంస్కారం నేను నేర్పలే. ఈ సంస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నేర్పిర్రు. అదే కరెక్ట్ అని నేను అనుకున్నా. రేవంత్ రెడ్డి గారు కూడా మా కేటీఆర్ గారు అన్నారు కదా, చీరలు కట్టుకొని గాజులు వేసుకొని ఆడ బస్ ఎక్కువ అని అన్నది రేవంత్ రెడ్డి గారు కాదా? మరి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నప్పుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ హెడ్ అన్నప్పుడు, గవర్నర్ తర్వాత తనే కాబట్టి తను మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అన్నా కనిపించింది. ఆయన నేర్పించిన సంస్కారం ఇది, నేను నేర్చిన సంస్కారం కాదు. దిస్ ఇస్ రేవంత్ రెడ్డి గారు నేర్పించిన సంస్కారం. కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా ఉన్నాడు. పట్ల చేరినప్పుడు ఢిల్లీలో ఉండి బాత్రూమ్ నుంచి ఫోన్ మాట్లాడినాక ఏం జరిగింది ఏంటనేది అసలు ఎంత పాగలగాడంటే గాంధీ, అసలు ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఎట్లా గెలిచిండో, ఈ షేర్లింగంపల్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు వేసిరో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే అసలు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు గాంధీ గారికి తెలియంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు. నేను 10 మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు కదా అన్నాడు. నేను 10 మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తా? నంబర్ 1 ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు. పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు, కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసిండు అనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు, చెప్తాడు. నీ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఎట్లయిండో నీ రేవంత్ రెడ్డిని అడుగు, ఒక్కసారి చెప్తాడు. నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఇక్కడోని కాదు కదా, ఎక్కడి నుంచో వచ్చినోని కదా. సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు. ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు, కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పిసిసి ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు. నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడు పోయింది. ఆ రోజు ఆయననే బాజాబ్తు ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండుకుంటూ
మీరు రికార్డు తీయండి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు. నువ్వు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిరు. రెండోది, ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా బ్రోకర్ ఎవరు? ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని. దిస్ క్లియర్. కానీ బీఆర్ఎస్ మీరు భ్రష్టు పట్టిస్తున్నారని అంటున్నాడు ఆయన. కేసీఆర్ ను తప్పుదో పట్టిస్తున్నారు, బీఆర్ఎస్ ను భ్రష్టు పట్టిస్తున్నారు. ఏ యాంగిల్లో నేను భ్రష్టు పట్టించినా కూడా చెప్పాలి కదా. నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతోని, ఇంతకుముందు చెప్పిన నరసింగ్ గారు, కేసీఆర్ గారి అండదండతోని